జీవో నెంబర్ 46కు సంబంధించినటువంటి బాధిత అభ్యర్థులందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగం రానటువంటి అభ్యర్థులందరూ కూడా గాంధీ భవన్కి అయితే రావడం జరిగింది. గాంధీ భవన్లో వారికి సంబంధించినటువంటి నిరసన అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. వారికి సంబంధించి వినతి పత్రాన్ని ఇవ్వడానికి మాకు అవకాశం కల్పించాల్సిందిగా అంటూ ఆ పోలీసులను అయితే వారు వేడుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి మేము మా యొక్క సమస్యను చెప్పుకుంటాము. ఖచ్చితంగా మా విషయంలో ఇప్పటికే డిపార్ట్మెంటు మాకు ఒక నమ్మకం అయితే ఉంది, మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. గాంధీ భవన్కి భారీగా వచ్చినటువంటి జీవో 46 బాధితులకు సంబంధించినటువంటి విషయంలో మనం అయితే చూస్తూ ఉన్నాం. ఏం అడగదలుచుకున్నారు మంత్రిని మీరు? అన్న జీవో నెంబర్ 46 మీద గత సంవత్సరం కూడా జీవో నెంబర్ 46 మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మాతోటి దీక్ష చేయించింది. ఈ దీక్షకు పర్మిషన్ ఇచ్చింది పిసిసి చైర్మన్ అయిన మహేష్ కుమార్ గౌడ్ సారే పర్మిషన్ ఇచ్చి చేయించారు. ఇప్పుడున్న పిసిసి చైర్మన్ అప్పుడు మాకు డీజీపీతో లెటర్ ఇప్పించి పర్మిషన్ చేయడానికి జరిగిందనమాట. ఇప్పుడు మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అదేం లేదు, అప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చమని అడుగుతున్నాం అంతే. మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఓట్లు వేసినాం, మా పార్టీకి మేము అడగడానికి వచ్చినాం. ఇప్పుడు మాకు న్యాయం చేయమని అని అడుగుతున్నాం. మేము ఎక్కడ పోలే, ఏం దాలే, మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఈ అన్యాయం జరిగిన కానీ ఇదే మెట్లు నొక్కినాం, ఇప్పటికి చివరికి ఇదే మెట్లు నొక్కుతున్నాం. ఇప్పుడు మాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం. అందరిని కలిసినాం, మా వాళ్ళ మినిస్టర్లు అందరినీ కలిసినాం. కోర్టులో మీకు సంబంధించి కేసు ఆల్రెడీ అయిపోయింది కదా? ఒక్క నిమిషం అన్న, సార్ వస్తుంది. సార్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవో నెంబర్ 46 బాధిత అభ్యర్థుల వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మంత్రితో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి జీవో నెంబర్ 46 అభ్యర్థులు అయితే ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. మంత్రి ఈ యొక్క ప్రాంగణానికి అయితే వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. మంత్రితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినటువంటి జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఒకవైపు, మంత్రి రికార్డు జీవో నెంబర్ 46 అభ్యర్థులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దించు బాస్ కొంచెం వచ్చారు. ఆయన ఎంపీ అండి సార్. హర్షవర్ధన్ అందరూ వచ్చేసారు. దీక్ష టైం చూడండి సార్. హర్షవర్ధన్ రెడ్డి ఆయన లేదు సార్, అంటే పర్మిషన్ ఇప్పించింది వాళ్ళు సార్. మేము ఏమంటున్నాం అంటే ఒకవేళ చెప్పిండ్రు ఆ జియో 46 విషయంలో నేను సీఎం గారితో ఈరోజు రేపట్లో మాట్లాడారు సార్. లెటర్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.